ఇదే గ్రామంలో దేవుడికి పనిచేస్తున్న దైవజనులు ప్రసాద్ కుమారయ్య గారు మన మధ్యలో ఉన్నారు. మరి దైవ సేవకులు నిలబడి దేవుని వాక్యం అందించడానికి నిలబడుతూ ఉండగా యేసయ్యకు మహిమ కలిగినట్లు మనమందరం చప్పట్లు కొడుతూ సేవకులు. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఎంతవరకు కూడా ఆయన పాప సన్నిధిలో చేరి మరి పాడి ప్రభువును స్తుతించి ఆరాధించి గణపతిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో నా యొక్క హృదయపూర్వక వందనాలు. అలాగే మీతో కూడా మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి నాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రియులు మరి దైవజనులు నా యోహాన్ గారికి, వారి కుటుంబ సభ్యులు నా ప్రత్యేకంగా నా తెలియపరుస్తున్నా. ప్రభుత్వ ప్రియులారా, మరి మధ్యాహ్న కాల సమయంలో ఆలస్యము చేయకుండా కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనమందరం కూడా ధ్యానం చేయడానికి సంసిద్ధమవుదాం. మన పరిశుద్ధ లేఖన గ్రంథాల నుంచి యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖితులు గాని మీరము సంతోషమునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ఉపవాస ప్రార్థనా కూడికలకు సమకూర్చినటువంటి మనందరితో పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ వచనం నుంచి కొన్ని శ్రేష్టమైనటువంటి విషయాలు ఆయన మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఎంతవరకు మీరు గతించినటువంటి 2 దినాల్లో ఆయా రీతులుగా ఆయా దైవజనుల ద్వారా ఆయా అంశాలను మీరు ధ్యానం చేశారు. అవన్నీ మీకు గుర్తున్నాయా? గుర్తున్నాయా లేదా? దైవజనులు మన కొరకు, సంఘ క్షేమం కొరకు, ఆత్మీయ అభివృద్ధి కొరకు ఎంతో భారముతో ప్రయాసతో ఈవిని వెచ్చించి తన కష్టార్జితాన్ని ఈ సేవ కొరకు వారు త్యాగము చేసి ఈ రకమైనటువంటి కూడికలు ఏర్పాటు చేయడం నిశ్చయంగా ఈ సంఘానికి చేరుకునిచ్చిన మనకు ఎంతో దీవెనకరము అనే విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదండి. మన ఆత్మీయ అభివృద్ధి కొరకే ఈ కూడికలు ఏర్పాటు చేయబడతాయి. జేబులు నింపుకోవడానికి, ఆస్తి పాస్తులు, మేడలు, మిద్దలు కట్టుకోవడానికి వేరే మార్గాలు ఉన్నాయి. ఇలా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా మాటలు విని గ్రహించుకొని నేర్చుకోవాలి. అర్థమవుతుందా? ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ మాటలు మరవకూడదనే ఉద్దేశంతోనే చెప్తున్నాను. 3 దినాలు అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే మనం ఏం పొందుకున్నామని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మన మనసులోనికి గంటలు తరబడి మనం విన్న వాక్యము గుర్తు రాకపోతే ఇక్కడ మనం వెచ్చించిన సమయానికి ప్రతిఫలాన్ని మనం పొందుకోలేము.
ఈ కూడికల్లో నువ్వు పాల్గొనడం వలన నువ్వు ఎలాంటి దీవెనను కూడా పొందుకోలేవు. అదవుతుందా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు ఇప్పుడు వాక్యంలో చెప్పినట్లుగా మన దుఃఖం సంతోషంగా మారు. మనం చెప్పినవి మరిచిపోతే, మనము ప్రార్థించటం, చెప్పిన విషయాల గురించి ప్రార్థించటం మానివేస్తే మన దుఃఖంగానే ఉంటుంది. ఈ సంవత్సరం ఎలా ఉన్నామో తిరిగి వచ్చే సంవత్సరం కూడా అదే స్థితిలో ఉంటాం. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఈ కూడికల వలన ఏదైనా మార్పు వచ్చిందా? మార్పు వచ్చిందనంటే నీకు ఉపయోగకరం. మార్పు రాకపోతే నీ టైం అంతా వేస్ట్ చేసుకున్నట్లే. అందుకే యేసు ప్రభు చెప్తున్నాడు, మీ దుఃఖము ఏమవ్వాలంట? సంతోషం అవ్వాలి. యేసు ప్రభు వారు తనను వెంబడించేటువంటి శిష్యులతో మాట్లాడిన మాటలేదు. ఆయన ఈ మాటలు మాట్లాడటానికి ముందు అనేక పర్యాయాలు తన శిష్యులకు చెప్తూ ఉంటాడు. నేను వెళ్ళిపోతున్నాను, నేను ఉండు స్థలంలో మీరు ఇప్పుడు రాలేదు, నేను మీకోసం మరలా వస్తాను, నేను వెళ్ళిపోతున్నాను అని అంటే వేళంలోనికి ఏం వచ్చేస్తుందంటే కలవరం వచ్చేస్తుంది. అదేంటి, ఎంతకాలం మాతో ఉన్నాడు, వయసు చిన్నదే కదా, ఇప్పుడే కదా మేము స్నేహితులమయ్యాం, ఆయన శిష్యులమయ్యాం, అప్పుడే వెళ్ళిపోతానంటాడేంటి, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎలా వెళ్తున్నాడు, మేము రాలేము అని అంటున్నాడేంటి? ఈ మనస్సులో ఇలాంటి ఆలోచనల చేత శిష్యులు నింపబడ్డారు. యేసు ప్రభు లేని టైంలో, అంటే ఆయన దగ్గరగా లేని టైంలో శిష్యులందరూ కూర్చొని యేసు ప్రభు ఏం చెప్పాడు అనేటువంటి మాటలు వారు ఆలోచన చేసుకుంటూ ఒకరినొకళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. పంచాయతీ పెట్టారు. యేసు ప్రభు అసలు ఏం మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు, ఈ విషయాలన్నీ అసలు ఆయన మాట్లాడటానికి కలిగిన కారణం ఏంటి అని వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. అరే నీకేమైనా అర్థమైందా, యేసు ప్రభు చెప్పిన మాటలు నీకేమైనా అర్థమైనయా? ఆ పై వచనాల్లో మనం చదివితే అదే రాయబడింది. అక్కడ 17వ వాక్యంలో మనం చదివితే ఆయన శిష్యుల్లో కొందరంట, కొంచెం కాలమైన తర్వాత నన్ను చూడరు, మరి కొంచెం కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రి యొద్దకు వెళుచున్నానని ఆయన మనతో చెప్పుచున్న ఈ మాట ఏమని ఒకరితో ఒకరు యేసు ప్రభు మాటలు అర్థం కావట్లేదు. ఎంతవరకు యేసు ప్రభు వారికి ఏం చెప్పారో, ఎంతవరకు యేసు ప్రభు వారికి ఏమి బోధించారో, ఎంతవరకు యేసు ప్రభు వారిని వెంట పెట్టుకొని కూర్చోబెట్టి మరి ఏ సంగతులు వారికి ఆజ్ఞాపించారో ఆ సంగతుల గురించి ఆలోచన చేస్తున్నారు. ఏం మాట్లాడారు? అసలు ఆయన మాట్లాడిన మాటల యొక్క అంతర్యం ఏంటి? తండ్రి దగ్గరికి వెళ్తానన్నాడు. తండ్రి ఎవరు? ఎవరా తండ్రి? ఏంటి? ఇలా వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటే యేసు ప్రభు వీళ్ళ డిస్కషన్ విన్నాడు, వీళ్ళ సంభాషణ విన్నాడు. ఏంటి వీళ్ళు నా గురించి మాట్లాడుకుంటున్నట్టున్నారు, ఏదో నన్ను గురించి వీళ్ళు చర్చించుకుంటున్నట్టున్నారే, ఏంటి అని చెప్పేసి వెళ్ళి చూస్తే ఆయన చెప్పిన మాటలే వీళ్ళు ధ్యానం చేసుకుంటున్నారు. అప్పుడు యేసు ప్రభు వెళ్ళి వారితో మాట్లాడుతున్నాడు. ప్రభు, మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ ఏంటంట, లోకము సంతోషించును, కానీ మీరు దుఃఖితులు కానీ మీ దుఃఖము
వీళ్ళ దుఃఖం ఏమై ఉంటుంది? వీళ్ళ బాధ ఏమై ఉంటుంది? చెప్పండి. వీళ్ళ దుఃఖం ఏమై ఉంటుంది? వీళ్ళ బాధ ఏమై ఉంటుంది అంటే, యేసు ప్రభు మమ్మల్ని అందరినీ వదిలిపెట్టేసి ఆయన ఎక్కడికో వెళ్ళిపో. ఎంతవరకు మాతో ఉన్నాడు, మాకు ఆహారం పెట్టాడు, వెళ్ళిన చోటల్లో అద్భుతాలు చేశాడు, దయ్యములు పట్టిన వారిని విడిపించాడు, వ్యాధిగ్రస్తులు స్వస్థపరిచాడు, మమ్మల్ని అభిషేకించి లోకము నలుదిక్కుల మమ్మల్ని విస్తరింపజేశాడు. ఎంత చేసిన దేవుడు మమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళకి ఏం వచ్చేస్తుందంటే దుఃఖం వచ్చేస్తుంది. ఎంతకాలం మనతో ఉన్నటువంటి మన వారు, మన రక్త సంబంధికులు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారంటే ఎలా ఉంటుంది చెప్పండి? కొంచెం బాధగా వెళ్ళొస్తావా? సరే వెళ్ళొస్తా అని నవ్వుకొని పంపిస్తామండి. వాళ్ళ వాళ్ళు తిరిగి రారని మనకు తెలిస్తే విదేశాలు వెళ్తున్నారు, ఇంకా అక్కడే సెటిల్ అయిపోతారు. రావాలంటే చాలా కష్టం అనుకోండి. ఎవరైనా సంతోషంగా పంపించేస్తారు, ఇక వెళ్ళిపోవాలా? కౌగిలించుకుంటాం, హత్తుకుంటాం, ముద్దు పెడతాం, జాగ్రత్త చెప్తాం, ఎంతో బరువెక్కిన గుండెతో వారిని సాగనందుతాం కదా. మనం పడిపోతూ ఉంటాం. శిష్యులకు ఉన్నటువంటి దుఃఖం కూడా అలాంటిదే. ఏ రోజు వెళ్ళిపోతున్నాడో తెలియక లోపల వారు కుమిరిపోతూ దుఃఖిస్తూ ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఇదిగో మీరు బాధపడుతున్నారు కానీ, మీరు ఏడుస్తున్నారు కానీ, మీ బాధ, మీ దుఃఖము ఒకానొక కాలమున అది పరిపూర్ణమై సంతోషంగా మారబోతుందని దేవుడు వాగ్దానం చేస్తుంది. ఆమె గట్టిగా ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా దేవుని వాక్యం పెట్టినటువంటి సహోదరి సహోదరుడా, ఈ రోజు నువ్వు ఎక్కడికి ఎలాంటి బాధతో వచ్చావో, ఎలాంటి దిగులుతో వచ్చావో, ఎలాంటి ఇబ్బందితో వచ్చావో, ఎలాంటి వేదనతో వచ్చావో, నా ప్రభు అయిన యేసు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నీ దుఃఖము కూడా సంతోషముగా మారబోతా ఉంది. హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులతో మాట్లాడిన మాట నా ప్రభు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎలాంటి దుఃఖమైనా సరే, అది లోక సంబంధమైన దుఃఖమైనప్పటికీ, అది పర సంబంధమైనటువంటి దైవ చిత్తానుసారమైన దుఃఖమైనప్పటికీ, అది ఏదైనా ఖచ్చితంగా దాన్ని సంతోషంగా మార్చగలరు. అయితే ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, ఆ దుఃఖము సంతోషంగా మారాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? నేను కొత్త విషయాలు చెప్పలేదు. అదే దుఃఖము సంతోషంగా మారాలంటే మనం ఏం చేయాలి? బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని ఉదాహరణలు మీకు ఈరోజు జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగింపులో తీసుకుని వస్తాను. ప్రారంభం నుండి వద్దాం. ప్రారంభం నుండి ఆది కాండంలోకి వెళ్ళాలి. ఆది కాండంలోకి మనం వెళ్తే, ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మనకు ఒక ఇరువురు దంపతులు మనకు కనపడుతూ ఉంటారు. చూడండి, మన పరిశుద్ధ లేఖన గ్రంథాలు మనము తెరిచినట్లయితే 16వ అధ్యాయము మొదటి వాక్యం చదువుతాం. అబ్రహాము భార్య అయిన శారయి అతనికి పిల్లలు కనలేదని ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి ఉండెను. ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రహాముతో చెప్పెను.
శారాయి మాట. ఇక్కడ జరిగిన సంగతి మనందరికీ తెలుసు. 12వ అధ్యాయంలో దేవుడు అబ్రాహామును పిలుచుకున్నాడు. నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి ఇంకా నీ దేశం నుండి అన్ని వదిలిపెట్టేసి నువ్వు వచ్చి నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, నీ సంతానము విశ్వవేరుల కంటే ఎక్కువగా నేను ఆకాశ నక్షత్రాలు లెక్కింపజాలనంత విస్తారంగా నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. అప్పటికి హదరుందా? లేదు. అంటే దేవుడు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుంటాడు? అబ్రాహామును శారాయిని ఉద్దేశించే. ఇక్కడ వాక్యంలో మనం చూసేస్తే వీళ్ళు ఏ దేశానికి వచ్చేసారంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల, కానాను దేశంలోనికి వారు వచ్చేసారు. దేవుడు వాగ్దానం చేశాడు అక్కడ నీకు పిల్లలు ఇస్తానని. వీళ్ళు దేశం దాటి వేరొక ప్రాంతం వచ్చేసరికి ఇంకా వారికి పిల్లలు కలగలేదు. శారాయి అనుకుంటుందంట, దేవుడు నాకు సంతానము ఇవ్వలేదు, దేవుడు నాకు సంతానాన్ని లేకుండా చేసేసాడు, కాబట్టి నేను పిల్లల కంటానికి నేను పనికిరాను అనుకుంటుంది. ఆలోచన చేసి ఆ కాలంలో, ఇటీవల కాలం వరకు కూడా 2000 సంవత్సరాలకు ముందు రెండో పెళ్ళి అంటే అది మ్యాటర్ కాదు కదా. అందుకని శారాయి ఏం చేసిందనంటే, తన కింద ఉన్నటువంటి ఐగుప్తురాలు తన దాసి అయినటువంటి హాగరును అబ్రాహాము దగ్గర తీసుకెళ్ళి, అయ్యా అబ్రాహ్మ, నా యజమానుడా, నాకు ఎలాగో సంతానం లేదు, నా వల్ల నీకు ఎలాగో సుఖం లేదు, సంతోషం లేదు, కాబట్టి ఇదిగో ఈ దాసిని నేను నీకు భార్యగా ఇస్తున్నాను, కాబట్టి నువ్వు ఆమెను వివాహం చేసుకుని ఆమె ద్వారా నువ్వు సంతానాన్ని సంపాదించుకో అని చెప్పేసి శారాయి ఎంతో మంచి హృదయంతో తన దాసిని అబ్రాహాముకు భార్యగా ఇచ్చింది. అర్థమవుతుందా? దగ్గరుండి మరి పెళ్లి చేసింది. ఎవరో క్రింద వాక్యాలు మనం చదివితే, అబ్రహాము ఆమె వివాహం చేసుకుంటే దేవుడు వారి ఇద్దరిని జ్ఞాపకం చేసుకొని హాగరుకు దేవుడు ఏమిచ్చాడంటే గర్భఫలాన్ని అనుగ్రహించాడు. 9 మాసాలు నిండిన తర్వాత హాగరు ఎవరిని కంది? ఎవరినే? ఇస్సాకా కన్నది. ఎప్పుడైతే ఆమె ప్రసవించిందో, ఎప్పుడైతే హాగరు బిడ్డకు జన్మనిచ్చిందో, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైతే ఏం స్థితి మారిపోయిందో అప్పుడు వెంటనే హాగరంట చేయడానికి చేసింది. ఏంటి అని వాక్యంలో మనం చూస్తే, దగ్గరుండి మరి వివాహం చేసినటువంటి తనకంటే ముందుగా ఉన్న తన సహోదరి ఎడల ఏం కలిగింది అని వాక్యంలో మనం చూడగలిగినట్లయితే ప్రభువునందు ప్రియమైన 4వ వచనంలో, దాని దృష్టికి నీచమైన దానిగా. చూడండి, దగ్గరుండి మరి వివాహం చేస్తే కదా, నాకు ఎలాగో పిల్లలు లేరు, కనీసం నువ్వైనా సంతానాన్ని సంపాదించుకొని అబ్రహాముకు ఒక దాసి పిల్లగా ఉంది. పని పిల్ల కంటే ఇంకా దారుణం దాసి అంటే, అలా ట్రీట్ చేస్తారు. ఎంతో చూడండి తక్కువ స్థాయి అబ్రహాము శారాయి కంటే. అర్థమవుతుందా? అర్థమవుతుందా? స్తోత్రం గట్టిగా. దాసి అంటే అర్థమవుతుందా? శారాయికి తాళి కోటి కూడా రాదు దాసి అంటే. అలాంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని శారాయి చేరదీసి తనతో సమానంగా నుంచోబెట్టుకుంది. ఎంత ప్రేమిస్తే ఆ పని చేయదండి. ఎంత హృదయాన్ని తీసి పక్కన పెడితే కట్టుకున్న వాడికి భార్యగా తీసుకెళ్ళవదు. ఇలాంటి పని చేసినటువంటి తన యజమానురాలికి ఏం చేయాలి? నా స్థితిని మార్చావు, నా బ్రతుకుని మార్చావు, నన్ను నీతో సమానంగా చేశావు,
దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నీకు నిండు వందనాలని చెప్పాలా లేదా? దేవుడు స్తోత్రం ఎదురుగెత్తిగా. కష్టాలు ఉన్నప్పుడు తిండి తిప్పలు లేకుండా రోడ్డున పడి కుటుంబాన్ని కూడా పోషించుకోలేని స్థితిలో నీ ఉండినప్పుడు దేవుడు నీకు సహాయం చేసి నిన్ను లేవనెత్తితే ఏం చేయాలి? దేవుడు ఎవరి ద్వారా నిన్ను లేపాడో, దేవుడు ఎవరి ద్వారా నిన్ను పోషించాడో వారికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ పని ఇట్లా అగలో ఎప్పుడైతే దేవుడు సంతానాన్ని ఇచ్చాడో, కొడుకుని ఇచ్చాడో, వెంటనే తన యజమానురాల్ని ఎలా ఇచ్చిందంటే నీచమైన దానిగా. ఆ మాట అంతటికే చాలా చిరాకేస్తుంది కదా. నీచంగా మనం ఎవరు నేర్చుతాం? ఎవరు నేర్చుతాం చెప్పండి? వాడు ఎంత ఘోరమైన పార్టీ అయితే తప్పితే వాడిని నీచంగా ఓ మాట పూని వదిలించడం ఓ మాట నిజమేందంటే కదే. ఏమో బ్రతుకులు బాగు చేస్తే పాపం ఆమెనేమో నీచమైన దానికి ఏం చేసి నలుగురు మధ్య సభ్య సమాజంలో ఆమెను అవమానపరుస్తుంది. ఎవరో ఆమెను దేవుని స్తోత్రం జరిగిందిగా. కొంచెం మిడిగా హల్లెలూయా. అదే స్థితిలో ఒకవేళ నువ్వు ఉంటుంటే ఎంత బాధ వచ్చింది ఆలోచన చేయండి. అదే పరిస్థితుల్లో ఒకవేళ మనం ఉంటుంటే, మనం చేసిన వ్యక్తి ఒకప్పుడు వాళ్ళ స్థితి బాగున్నప్పుడు మనం వాళ్ళని ఆదుకొని హత్తుకొని వాళ్ళు లేవనెత్తి ఒక స్థాయికి తీసుకెళ్ళిన తర్వాత నువ్వు ఎవరో అన్నట్టు చూస్తే మనకు ఎలా ఉంటుంది చెప్పండి? తిరిగి మనం ఏమనలేం కదా. నీకు వచ్చిన పొజిషన్ నన్ను బట్టే మనం ధైర్యం కూడా చెప్పుకోవడానికి ఇష్టపడం. మనసులో బాధపడతా ఉంటాం, ఏ కారణం ఎంత బాగా చూసుకుంటే వీడు నన్ను ఎంతగా అవమానపరుస్తున్నాడు, ఎంతగా నన్ను దుఃఖపరుస్తున్నాడని లోపల కుమిలిపోతామో. దేవుని స్తోత్రం జరిగేదిగా. కొంచెం హల్లెలూయా. బాధ దిగమింగుకుంటుంది సారాయి. ఏం చెయ్యాలో తెలియక ఆమెను ఎలాగూ ఇబ్బంది పెట్టాలి, ఆమెను ఎలాగూ దీన్ని ఎదిరించాలి, ఈ నీచుకు చూపును ఎలా తప్పించబడాలని సఫలమైపోతుంది. అనవసరంగా ఇచ్చి పెళ్లి చేసేదే, అనవసరంగా నా భర్తను తనకు భర్తగా ఇచ్చేసేదే, ఏదో పెద్ద తప్పు చేసేదేంటి అని తనలో తను కుమిలిపోతా ఉంది. కుమిలిపోతా బాధపడుతా పోయి అబ్రాముతో చెప్పుకుంది, అయ్యా నా పరిస్థితి అలా అయిపోయింది, దాన్ని ఏం చేయమంటావు అని అడిగింది. దేవుని స్తోత్రం గట్టిగా. కొంచెం హల్లెలూయా. నన్ను ఏం చేయమంటావు అని అబ్రాముని అడిగితే అబ్రాము అంటాడు, ఇదిగో నీ చేతి కింద ఉంది, ఇప్పటికి నేనున్నా కాబట్టి నీకు ఇష్టం వచ్చింది చేయాలన్నా. ఎంత చేస్తుంది కదా. కత్తిపోట్లైనా మారిపోతాయి కానీ చెప్పండి, నోటి మాటతో పొడిచిన ఈ పోట్లు తగిలినటువంటి ఈ గాయము హృదయంలో మారిపోయిందా? కత్తిపోట్లైనా మారిపోతాయి కానీ నోటి మాటతో మనం మాట్లాడిన ప్రతి మాట చచ్చిపోయేంత వరకు మన మదిలో ఏమవుతామంటే వెదురుతానే. ఎవరు మనల్ని ఏమన్నారు, ఎవరు మనల్ని ఎలాంటి చూపు చూచారో చనిపోయేంత వరకు కూడా వారిని మనసు పెట్టుకుంటూ ఉంటాం. బైబిల్లో దావీదు కూడా ఇలాగే ఒక సమయంలో తన కష్టకాలం ముందు రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉంటే ఆ కొండవేదుల్లో కూడా వచ్చి, ఓయ్ నువ్వు దుర్మార్గుడు, నువ్వు పలనాడివి, నువ్వు అద్దీ ఇదని చెప్పేసి నానా రకాలని శాపాలు పెడుతూ వాడి మీద రాళ్ళు రుద్దుతున్నాడు. ఒక వ్యక్తి యవనస్తుడు, దావీదు రాజన్న సంగతి మర్చిపోయాడు. దావీదుకి అధికారం పోయింది, అన్ని పోయి ఇక ఏం చేయలేడు అని చెప్పేసి వీడికి ఏమొచ్చేసిన పొమ్ములు వచ్చేసినాయి. ఏం చెయ్యాలో తెలియక ఇక వాడికి ఇక కొండ మీదకి వెళ్ళిపోయి దావీదుని శపించడం ప్రారంభించాడు. ఎవరు చెప్తారా? షిమి ఎంతగా ఇబ్బంది పెట్టాడో. ఇదే దావీదు చనిపోయేటప్పుడు సొలొమోనుని పక్కన పెట్టుకొని, ఇదిగో సొలొమోను జాగ్రత్త, వీళ్ళు
నేను బతికి ఉన్నంత కాలం మటుకు షిమీని నేను చంపనని అతనికి వాగ్దానము ఎప్పుడో జరిగిందండి, అబ్షాలోము కాలంలో జరిగింది. దావీదు ముసలివాడై మరణకాల సమయంలో చచ్చిపోయేటప్పుడు తన కొడుకు చెబుతున్నాడు, షిమి అనే ఒక వ్యక్తి ఉన్నాడు, నా కష్టకాలంలో నేను బయటికి వెళ్ళిపోయినప్పుడు వాడు నన్ను శపించాడు, నా మీద రాళ్ళు వేడు, నన్ను నానా మాట్లాడు, ఇప్పుడు నువ్వు రాజు అవుతున్నావు కాబట్టి నేను నీకు ఈ విషయం చెప్తున్నా, నేను చనిపోయిన తర్వాత నువ్వు రాజు అయిన తర్వాత షిమిని బ్రతికి ఉండనివ్వద్దు అని అన్నాడు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఎన్ని సంవత్సరాలు దావీదు ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్నట్టు ఆలోచన చేస్తున్నారా? మీరు స్తోత్రం చేస్తారు గట్టిగా. కాబట్టి నోటి మాటతో మనం ఏది మాట్లాడతామో దాని విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా వెనక్కి తీసుకుంటాం కానీ అంత స్లిప్ అయితే చెప్పండి నేను మళ్ళీ తిరిగి తీసుకోలేదు, గాయంగానే ఉంటుంది. శారాయి ఆమె తన చేతికి ఉందని ఆమెను ఇబ్బందులు వినా, ఆమె తన చేతికి ఉందని ఆమెను చెతకబాదినా అన్న మాటలు మాత్రం మర్చిపోగలిగిందా? దేవుని స్తోత్రం చేస్తారు గట్టిగా. ఎంత బాధపడుతుందో. ఈరోజు ఆమెకు 99వ సంవత్సరం, అబ్రహాముకు 99వ సంవత్సరం వచ్చేసరికి దేవుడు వెళ్ళి అబ్రహాముతో శారాయితో మాట్లాడుతున్నాడు. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉంటే శారాయము ఎనకమాల గుడారం వెనకమాల ఉన్నాయి. దేవుడు అబ్రహాముతో చెబుతున్నాడు, ఇదిగో నేను నీకు సంతానం ఇస్తాను, అది ఇస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను. దేవుడు చెబుతూ ఉంటే శారాయి గుడారం వెనకమాల ఏం చేస్తుందా? నవ్వుకుంటుంది. ఈ వయసులో నాకు పిల్లలు ఏంటి, ఆల్రెడీ నా ఆశని ఇచ్చేసాను కదా, నాకెలాగో పిల్లలు పుడతారు, అది ఈతని చెప్పేసి ఎవరో దేవుడు చెబుతున్నాడుగా పుడతాడేమో అని నవ్వుకుంటుంది. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముకు 100 సంవత్సరాలు వచ్చేసింది. ఈ జరిగిన సంగతి కొన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు జరిగిపోయినాయి. ఈ గాథ జరిగింది. ఈమెకి బాధ కొన్ని 10 సంవత్సరాల నుంచి మోస్తనే ఉంది. ఎవరు? మోస్తనే ఉంది. కానీ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు, శారాయితో దేవుడు చెబుతూనే ఉన్నాడు, నువ్వు మర్చిపోలేదు, నేను నీకు ఇస్తాను, దేవుడు చెబుతూనే ఉన్నాడు. ప్రభువుతో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినప్పుడు నవ్వుకుంది, కానీ ఇది అసాధ్యంలేని దేవునికి ఎదురు మాట్లాడే మనసులో నవ్వుతుంది. ఈ వయసులో ఎలా పుడతారులే అని చమత్కారంగా, కానీ నాకెందుకు పుడతారులే అనేటువంటి అవిశ్వాసంతో వల్ల ఎప్పుడైతే ఆమె ఈ విధమైనటువంటి దూరంలో ముందు కొనసాగుతూ ఉందో, బైబిల్ గ్రంథంలోకి మనం వెళ్ళి మనం చూడగలిగినట్లయితే ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 21వ అధ్యాయంలో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మాటలు మనం ఇక్కడ చదవగలుగుతాం. చూడండి, 21వ అధ్యాయం ప్రారంభం నుండి యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించి యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గురించి అవును అవును అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి, అవును అబ్రహాము కుమారుని ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏళ్ల వాడు. అప్పుడు శారా దేవుడు నాకు ఏం కలుగు చేశాడంటండి, అప్పుడేమో బాధపడింది. ఎప్పుడు? హాగరుకు పిల్లవాడు పుట్టినప్పుడు. అప్పుడేమో ఏడ్చింది, అప్పుడేమో దుఃఖించింది, మదనపడిపోయింది. అనవసరంగా తప్పు చేసేనే, అనవసరంగా పని చేసేనే, అనవసరంగా ఇచ్చి పెళ్లి చేసేనే, ఎంతో బాధపడింది, అవమానపడింది. ఈ రోజుల్లో కూడా పిల్లలు లేకపోతే ఇలాగే చూస్తారు కదా, ఏదైనా శుభకార్యాలకు వెళ్తే వచ్చిందండి, కాసేపు
కాసేపు ఆగొస్తే ఏం పోయింది? ఆ మాట బాగా నింటే ఎలా ఉంటుందంటే ఎంతో బాధ. 25 సంవత్సరాలు పిల్లలు లేని నింద శాపం పోసిందండి. దేవుని స్తోత్రం గట్టిగా. తన కళ్ళ ముందే తన దాసి పిల్లవాడు తిరుగుతూ ఉంటే ఏమో నమ్మలేకపోతుంది. నవ్వాలనే ఇచ్చింది కానీ అన్న మాటను బట్టి ఏం చేయలేకపోతుంది, సంతోషంగా ఉండలేకపోతుంది, నమ్మలేకపోతుంది, ఆనందంగా ఉండలేకపోతా ఉంది. కానీ ఒక నిర్ణీత కాలం ముందు యోహాను సువార్తలో మనం చదివే ఒక కాలం వచ్చుతున్నది, మీ దుఃఖము ఏమవుతుంది? ఆమేన్ గట్టిగా. ఈ 25 సంవత్సరాలు అబ్రహాము, ఈ 25 సంవత్సరాలు శారాయి వాళ్ళు విశ్వాసముతోనే కనిపెట్టారు. అబ్రహాము అనేక మార్లు దేవునికి బలిపీఠాలు కట్టాడు, ప్రార్థన చేశాడు. కానీ బైబిల్ గ్రంథం శారా యొక్క భక్తి జీవితాన్ని ఎలా ఎలివేట్ చేస్తుంది అంటే ఎలా చూపిస్తుంది అని అంటే, బైబిల్లో ఎక్కడ కూడా శారా ప్రార్థన చేసినట్టు రికార్డ్ చేయలేదు. కానీ ప్రతి విషయంలో శారా పూర్తి విశ్వాసముతో నిండుకున్నదిగా కనపడతారు. దేవుని దూతలు ఆకాశం నుండి కింద దిగి వచ్చి సొదొమ గొమొర్రా నాశనం చేయగలిగింది. కానీ శారా అంటుంది, నా దేవుడు నాకు పిల్లలు ఇవ్వలేదు కాబట్టి నేను నీకు పరిచయం అన్నా. ఎవరు అందా? ఆ మాట అందా? నాకు పిల్లలు లేదు, నన్ను ఏడిపిస్తున్నాడు, నన్ను గుడ్డిదాలాగా దేవుడు నిలబెట్టాడు, ఇప్పుడు నా దగ్గర ఆతిథ్యం కూర్చోవడానికి వచ్చారట అని చెప్పి శారా బయటికి తగ్గిసిందా? ఎంత విశ్వాసం ఉందో. 99 ఏళ్ళప్పుడు అబ్రహాముకు ఈ మాటలు చెబుతున్నా కానీ ఇది నాకు అసాధ్యమన్న ఆలోచన కూడా శారాకి హృదయంలో కలగలేదంట. దేవుని స్తోత్రం గట్టిగా. అందుకే దేవుని వాక్యం రాయబడింది, విశ్వాసం అనేది ఏంటంటే దాని నిర్వచనం అదృశ్యమైనవి ఉన్నవి అని. అది లేనివి మనకు కనబడనివి అవి ఉన్నాయి, అవి జరుగుతాయి, అది కలుగుతాయి అని మనకు నమ్మకం వచ్చినప్పుడు, మన విశ్వాసం వచ్చినప్పుడు నిశ్చయంగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యము. దేవుడు శారాయి జీవితంలో దుఃఖమును సంతోషంగా ఎలా మార్చాడంటే ఆమెలో ఉన్న విశ్వాసాన్ని బట్టి. అంటే ఆ ప్రార్థన చేయలేదంటే చేసింది, కానీ బైబిల్ హైలైట్ చేసిన విషయం ఏంటంటే ఆమె ఎక్కువగా విశ్వాసంతో అనేక పర్యాయాలు శారాయి ప్రార్థన చేసినట్టు ఒక్క లేఖనం కూడా లేదు. కానీ ఆమె పూర్ణ విశ్వాసంతో నిండుకున్నదిగా బైబిల్ మనకు చూపిస్తాము. దేవుని స్తోత్రం గట్టిగా. హల్లెలూయా. ఇలాంటి మరొక ఉదాహరణ బైబిల్ గ్రంథంలో యోసేపు అనేటువంటి ఒక యవనస్తుడు అన్నాడు. ఎవరండి? బైబిల్ యోసేపు కూడా ప్రార్థన చేసినట్టు చూపించలా. యోసేపు కూడా దేవునికి మొరపెట్టినట్టు రికార్డ్ చేయాల. యోసేపు జీవితంలో ఏం జరిగిందో మనకు తెలుసు. 37వ అధ్యాయం నుండి మనం చదువుకుంటూ వెళ్తే దేవుడు యోసేపుకు ఒక దర్శనం ఇచ్చాడు. ఏం దర్శనం మీ అందరూ తెలుసా? అప్పుడు అన్నలు ఉన్నారు, అప్పుడు తండ్రి అమ్మ అందరూ ఉన్నారు, చక్కగా కలిసిమెలిసి బతుకుతున్నారు. స్తోత్రం గట్టిగా. హ్యాపీగా బతుకుతున్నారు, ఎలాంటి కలుగుషం లేదు, అందరూ ఒకే కుటుంబంగా చక్కగా ఐక్యతతో వర్తిల్లుతున్నారు. ఈలోగా యోసేపుకు ఒక కళ వచ్చింది. ఏంటి ఆ కళ అంటే సూర్య చంద్ర నక్షత్రాలు అన్ని కూడా వచ్చి ఏం చేస్తున్నాయట? యోసేపుకు నమస్కారం చేస్తున్నాయి. ఒక రంగానే పోయి నాన్న చెప్పుకున్నాడు, నాన్న నాకు ఫలానా కళ వచ్చింది. నాన్న అన్నాడు, ఎరా మేమందరం కలిసి నీకు నమస్కారం చేస్తామా అన్నాడట. మరొక రోజు మరొక కళ వచ్చింది యోసేపుకి. ఏంటి ఆ కళ అంటే, ఇదిగో ఒక పొలంలో పనులన్నీ లేచి నిలబడ్డాయంట. అవన్నీ లేచి నిలబడి చుట్టూ ఉండి యోసేపుకి అవి ఏం చేస్తున్నాయి? అవి కూడా. ఈ విషయాన్ని పోయి అన్నదమ్ములతో చెప్పుకుంటున్నాడు, అమ్మ నాన్నతో చెప్పుకుంటున్నాడు. బైబిల్లో ఏం జరుగుతుందో తెలుసా? ఈ విషయం చెప్పగానే
అన్నదమ్ములు యోసేపు మీద పగబట్టారు. ఏం పట్టారండి? పగబట్టేశారు, అసూయ పడ్డారు. రే, మేము నీకు దాసోహం చేయట్లేట్లా, మేము నీకు లోపట్టు, నాకంటే చిన్నడు నువ్వు, నా తర్వాత పుట్టినోడివి, నేను నీకు లోపడతాయండి, నేను నీకు నమస్కారం చేయగలండి, జరగను పని అనుకుని వాడిని వదిలేశాడు. ఆమె చేతులు గట్టిగా తండ్రి కూడా లైట్ తీసుకున్నాడు. ఏమన్నా అనుకున్నాడు. ఆ తర్వాత యాకోబుకి పాపం ఈయనంటే బాగా ఇష్టం కదా, లేక పుట్టినవాడు కాబట్టి ఆయనకు ఒక విచిత్రమైన అంగి వాడు గుర్తించాడు. ఈ విషయం అందరూ చూసి అరే ఆడిపెట్టి ముందు పుట్టినాడు మా ఎంతవరకు ఒక సత్తా ఒక గొడ్డ మొక్క కూడా గుర్తిలేదు, వాడికి విచిత్రమైన అంగి గుర్తిస్తాడా అని వీళ్ళు మనసులో ఏం ఆలోచన తెలుసా, వీటిని ఎలాగే వదిలేస్తే మనకు రావాల్సిన ఆస్తులు పాస్తులు మొత్తం రాసి యోసేపుకి ఇచ్చేస్తాడేమో. యోసేపుని ఎలాగే వదిలేస్తే నాన్న కష్టపడి సంపాదించిన ఆస్తి, సొమ్ము, పశు మందులు, గొర్రెలు, మేకల మందులు, పనివారు అందరినీ తీసుకొచ్చి యోసేపు కార్మికులు పెట్టడేమో, యోసేపు కన్నా కళ నిజమైతేమో అని పగబట్టారు. ఎవరిని? కానీ యోసేపు దగ్గర పట్ల మనం నన్ను పగబట్టారు, నన్ను తిడుతున్నారు, నన్ను కొడుతున్నారని అసలు ఏమాత్రం దుఃఖపడలా, ఏమాత్రం బాధపడలా. నాన్న ఒక పని చెప్పాడు, క్యారీని తీసుకెళ్ళి అన్నకి వాళ్ళు దూరం ఉన్నారని చెప్తే యోసేపు సంతోషంగా క్యారీని తీసుకుని వెళ్ళాడండి. దేవుడి స్తోత్రం లేదు గట్టిగా. కానీ దుర్మార్గులైనటువంటి అన్నలు ఏం చేయాలి తెలుసా? పగబట్టడమే కాదు, యోసేపు మీద అసూయ పడటమే కాదు, చివరికి యోసేపును చంపడానికి ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేయడమే కాదు, ఓ పేద గుంటను కూడా తొలేశారు. కష్టపడి ఉదయం సాయంత్రం దాకా వాడు వస్తాడు, వాడిని చెట్టుకు కొట్టబడేసి వాడు చావగొట్టాలి. కారణం ఏంటి? వీడిని ఎలాగే వదిలేస్తే నా ఆస్తి మొత్తం వీడే ఎత్తుకుపోతాడు, నా ఆస్తి మొత్తం కొట్టేస్తాడు. అడిగామా చచ్చామని కత్తులు తీసుకుని పడుతున్నారు. ఎవరిని? రక్తం మంచుకు పుట్టిన తమ్ముడిని కత్తులు తీసుకుని వెంబడబడుతుంది. తమ తోబుట్టువుని ప్రేమించి ఆదరించి చేరదీసి లేవనెత్తాల్సినటువంటి ఈ వ్యక్తులు గుంట తీసి గుంటలో పడేసి ఆకలి సాగుతూ వీడు చచ్చిపోవాలని ఎంత కఠినమైన హృదయంతో వారు చూసారా? ఇంకా పైకి వచ్చి వాళ్ళు అనుకుంటారు, అరే నాన్న అడుగుతాడు ఏం చెప్పరా అంటే, ఏముంది వాడు సొక్కాయి చెప్పంటారా, వాడు సొక్కాయి చెప్పి ఇదిగో మేకపోతులు గొర్రెపోతుల నుంచి ఒక దాన్ని కట్ చేసేసి దాన్ని మనం తినేసి దాని రక్తాన్ని ఆ కొట్ట మొక్క చేసి నాన్న దగ్గర తీసుకుని వెళ్దాం. అడవిలో యోసేపు సొక్కాయి మాత్రమే దొరికింది, శవం మాత్రం ఇదిగో ఇది నువ్వు ఇచ్చిందైనా ఒకసారి చూసి చెప్పు నాన్న అని అబద్ధం ఆడటానికి కూడా సిద్ధపడ్డాను. ఈ విషయం అంతా ఎవరు తెలుసంటే కోతలో ఉన్న యోసేపు వెంటా ఉన్నాడు. నా గురించి నాన్నకు అబద్ధం చెబుతున్నారు వీళ్ళు, నన్ను చంపేయాలనుకుంటున్నారు వీళ్ళు. చూడండి, ఒకవేళ కోతలో మనం ఉంటే ఏం చేసేవాళ్ళం? నిచ్చినేరా పొరపాటుగా నేను బయటకు వచ్చినట్టు మీ తాడు మీ పేద మొత్తం తప్పకాయ వినట్టు తెలిసి నీకు నేను కానీ బయటికి ఒక్కడు మనం ఎగరకుండా మనమైతే అదంట స్తోత్రం చేస్తారు గట్టిగా. ఈ చిన్న కుర్రోడు యమనస్తుడు 18 సంవత్సరాలు చావు దగ్గర ఉందనంటే ఎవరైనా బాధపడకుండా ఉంటారా? అన్నా అన్నా నన్ను చంపొద్దే అని త్యాగం చేసి ఉంటాడే. నన్ను రావు చంపొద్దు, నా మీద అబద్ధం చెప్పొద్దు, నేనే పాపం చేశాను రా, నన్ను చంపాలనుకుంటారు ఏంట్రా? యోసేపు ఎన్ని కేకలు పెట్టుంటాడు ఆ గోతులో కూర్చొని. దేవుని స్తోత్రం చేస్తారు గట్టిగా. ఎంత బాధపడి ఉంటాడు యోసేపు. అన్నల ద్వారా అసూయను పొందుకున్నాడు, అన్నలు పగబట్టారు, అన్నలు చంపాలని ప్రయత్నం చేసి గోతులు పడి వేశారు. అప్పుడు ఎంత బాధగా ఉన్నాడో. అన్నం చేస్తారు గట్టిగా.
ఇలా ఆలోచన చేసేటప్పుడు ఆ దారిని గుండా కొందరు ఇస్మాయిల్ పోతున్నారు. ఒకడికి ఆలోచన వచ్చింది, అందరు దుర్మార్గులు ఎవడో ఉంటాడు మంచివాడు, వాడు అంటాడు పోయి ఒరే తమ్ముడు చంపి ఆడి పాపం మనం పోతే కానీ ఆ దారిని పోయి వాడు కమ్మేద్దాం, ఆ చంపి ఆ సాగు మన పాపాన్ని మనం మూట పెట్టుకొని మన అబద్ధాలకి ఈ బాధకంటే ఎందుకులే కానీ అమ్మేద్దాం అని చెప్పేసి యోసేపుని ఇష్మాయేలుకి అమ్మేశాను. గట్టిగా కొంచెం గట్టిగా బలలోయ యోసేపుని ఇప్పుడు 2 చేతులు కట్టేసి ఇష్మాయేలు ఒంటరి మీద వెంట ఉంటే యోసేపు కూడా వాళ్ళ వెంట అదే ఎడాలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒక 18 ఏళ్ల యవనస్తుడు, ఎలాగంటే ఒక బానిస పిల్లోడు. వాళ్ళ ఏం పరిస్థితి పట్టిందండి బాబు, ఆయన ఏ పాపం చేశాడు? అన్న అని అమ్మ నాన్న అని ఎంతో కల్మషం లేకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా బ్రతికిన వాడికి వాళ్ళు ఇచ్చిన గతి ఏంటంటే ఒక బానిసత్వం. ఏడ్చుకుంటూ ఐగుప్తు దేశానికి వెళ్ళినటువంటి యోసేపు ఏమన్నా సంతోషంగా ఉన్నాడా అంటే ఒక ఇంట్లో ఒక విచారణకర్తకు పెడితే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆడదే యోసేపు వెళ్ళి తల్లేసింది. కుర్రోడుగా యవనస్తుడుగా వాడిని ఎలాగైనా పంప తీసుకుందామని బలవంతం చేసింది. అప్పుడు యోసేపు ఒక మాట ఉన్నాడు, దేవునికి భయపడి నేను ఈ పాపమును నేను చెయ్యను. యోసేపు ఇదే మాట ఉన్నాడు, నేను దేవునికి భయపడేవాడిని కాబట్టి నేను ఈ పాపము నేను చెయ్యను. కానీ రొమ్మ తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఏం చేయాలి గచ్చంతరం లేక పరుగులు తీస్తూ ఉంటే ఈ భార్య ఏం చేసిందంటే పొత్తిఫర్ భార్య వాడిని పక్కకి పట్టుకొని చించి పడేసింది. ఈలోపు ఇంటి యజమానుడు రానే వచ్చాడు. రాగానే అంటది, ఇదిగో నువ్వు ఇంట్లో పనుడుగా పెట్టారే, ఈ పనుడు నన్ను బలవంతం చేశాడు, నన్ను పాడు చేయాలని చూశాడు. ఇదిగో రోజు వాడు సొక్కాయ నా చేతిలో ఉన్నాను. ఎవరికైనా కోపం వచ్చిందా? అయిపోయింది. అధికారి ఒళ్ళు మండిపోయింది. కాదే నా భార్యనే నువ్వు పాడు చేస్తావా, నువ్వు బతుకుంటానికి వీలేదని చెప్పేసి ఏం చేయాలనుకున్నాడు. ముందు మాత్రం అతను తీసుకెళ్లి చరసాల్లో పడేసాడు. దేవుడు స్తోత్రం లేపరిగా అసలే మూలుగుతున్నాడు. అసలే చావు బతుకుడు తప్పించుకొని ఇంటికి అమ్మకు నాన్నకు తమ్ముళ్ళు అన్నదమ్ములకు దూరం అయిపోయి వచ్చాడు. మూలిగే నాకు మీద తాటికే పడినట్టు యోసేపు ఇప్పటికే మూలుగుతున్నాడు, ఏడుస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు మళ్ళా ఈయనకు తోడు ఏమొచ్చింది చెరసాలలో. స్వప్నం చేస్తారు గట్టిగా కొంచెం గిడిగా బలలోయ బాధకు జపం కొనుక్కున్నాడండి. ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఆనదాయకుడు పక్షకాలకుడు ఇద్దరు చెరసాల్లోకి వచ్చారు. వాళ్ళిద్దరు ఒక రాత్రి కళలు కన్నారు. కళలు కన్న తర్వాత వాడు పోయి ఇలాంటి కళ వచ్చింది యోసేపు ఏంట్రా అని అంటే కళలకు చక్కగా అర్థం చెప్పాడు. బలి చెప్పేవురా అని అంటే యోసేపు అంటున్నాడు, బాబు ఈ జ్ఞానం నా దగ్గరికి, ఈ కళలకు ఎవరు చెప్పటం, దాని భావం నేను చెప్పటం, ఈ చెప్పిన ఈ విధానం ఈ జ్ఞానం అంతా నాకు నా దేవుడు ఇచ్చాడు అని చెప్తున్నాడు. ఎక్కడ ఆల్రెడీ బాగా అనుభవిస్తున్నాడు, వేదన అనుభవిస్తున్నాడు. కానీ ఆ పక్షకారులకు ఏం చెబుతున్నాడు, ఇదంతా దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానమే. ఆ తర్వాత ఇంకొంచెం కాలం అయిన తర్వాత ఆ దేశం రాజు కలగన్నాడు. దాని భావం చెప్పడానికి కూడా పొందగలుగుతున్నాడు. ఈ ఇద్దరు మంది ఉద్యోగాలు సంపాదించుకొని అదే రాజు దగ్గర ఉంటాయా చరసాలు ఒకడు ఉన్నాడు, భావం చెబుతాడు, మనం పిలిపిద్దాం అని అంటే రాజు అతను పిలిపిస్తాడు. ఎవరిని? చక్కగా రాజు కన్నా కళ చక్కగా అర్థమైనట్టు యోసేపు రాజుకు బోధిస్తే రాజు యోసేపును కొనియాడాడు. అరే బలి చెప్పేవరా,
చెప్తాడు, అయ్యా రాజా, ఈ జ్ఞానం నాది. బైబిల్లో స్పష్టంగా లెక్కించబడింది. ఈ జ్ఞానం, ఈ పాండిత్యం, ఈ తెలివి, ఈ భావం చెప్పే, మర్మం చెప్పే ఈ జ్ఞానం దేవుడే నాకు ఇచ్చాడు. దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎప్పుడంటే బాధలో కూడా. ఎంత జ్ఞానం కలిగిన వాడు, ఎంత పాండిత్యం కలిగిన వాడు చెరసాల్లో ఉండలేదని చెప్పేసి ఇలాంటి కళలు, ఇలాంటి మర్మాలు ఇంక ఎన్నో భవిష్యత్తులో అవసరం అవుతాయని చెప్పేసి యోసేపును చెరసాల్లో ఉన్నవాడిని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఎవరికి స్తోత్రం చేస్తారు గట్టిగా? అయినా నవ్వురాలా? ఎవరికి అయినా నవ్వురాలా? నేను రాజునయ్యాను, దేవుడు నా స్థితి మార్చేశాడు, దేవుడు నా బ్రతుకు మార్చేశాడు, నేను పడ్డ బాధలకు దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు, ఆహా ఎంత గొప్ప దేవుడు అని డబ్బులు పెట్టేసేలా. కరువు కాలం వచ్చిన తర్వాత అన్నదంట ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చారు. ఎక్కడికి వచ్చారు చెప్పండి? ఐగుప్తు దేశంలో ధాన్యం ఉందని తెలుసుకొని ఎక్కడో కానాను దేశంలో ఉన్నటువంటి అందరూ దూర ప్రయాణం చేసి ఒంటెలను, గాడిదలను మొత్తం సిద్ధం చేసుకొని యోసేపు దగ్గరికి వచ్చారు. కానీ అక్కడ రాజుగా ఉన్నవాడు యోసేపే అన్న సంగతి ఎవరికి తెలీదు, అసలు తెలీదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గాథను మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే యోసేపు అన్నల దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం తెగమత పెట్టి వాళ్ళు కొంచెం అది ఇది చేసేసి మళ్ళా పోయి తనకి ఇష్టమైన తమ్ముడిని తెప్పించుకొని అక్కడ కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళందరూ చూసి వాళ్ళందరూ అక్కడే కూర్చొని భోజనం చేస్తూ ఉంటే దూరాన నిల్చోనండి యోసేపు అన్నలందరూ కలిసి సంతోషంగా ఆహారం తింటుంటే ఈయన ఒక్కడే ఆ పక్క నుండి ఏడు చేస్తున్నాడు. కలవంట నీళ్ళు ఆపుకోలేకపోతున్నాడు. సంతోషం ఎందుకనంటే తాను రాజైన తర్వాత కూడా అంత సంతోషం రాలేదు. వారిని అమ్మి వేసినటువంటి యోసేపును అమ్మివేసి యోసేపును చంపాలనుకొని యోసేపు మీద కుట్ర చేసిన వారు తన కళ్ళెదురులో భోజనం చేస్తుంటే ఈయన రే అని కత్తి తీసుకొని వెంటబడకుండా సంతోషంతో ఏం చేస్తున్నాడు? కన్నీటిగా చేస్తున్నాడు. తెలుసుకోవడం లేదు గట్టిగా. ఏంట్రా ఎంత పెద్దగా ఏం చేస్తున్నాడు రాజు? అధికారేంట్రా ఎంత పెద్దగా ఏం చేస్తున్నాడు? వామో ఏమైపోతుందని ఐగుప్తులందరూ కలవరపడిపోతున్నారు. యోసేపు ఏం చేస్తున్నాడని చెప్పేసి ఈ అమ్మలు కూడా అధికారులు అమ్మో నా అధికారి ఏం చేస్తున్నాడు, ఎందుకు ఏం చేస్తున్నాడు పరిగెత్తుకుంటూ యోసేపు దగ్గరికి వెళ్తే యోసేపు చెబుతున్నాడు, నేను ఎవరో కాదు, ఇష్మాయిల్ని కమ్మేసినటువంటి వ్యక్తిని నేనంటే వాళ్ళ గుండెల్లో రాయి పెడితే దొరికావు రావుడికి రాసిపోయాడు, దొరికావు. అమ్ములు ఏం చేస్తాడో భయపడిపోతా ఉంటే యోసేపు అక్కడ సాక్ష్యం ఇచ్చేటట్టు తెలుసా? మళ్ళా సాక్ష్యం వస్తున్నాడు. అన్నలారా మీరు భయపడమాకండి, నేను ఈ రోజు ఈ స్థితికి రావడానికి గల కారణం దేవుడే. ఎవరన్నాడు? మీరు నన్ను నమ్మేశారు కాబట్టి నేను ఈ స్థితిలోకి వచ్చాను, మీ అంతు తీరుస్తాను అన్నాడండి. అన్నా ఎంతో చక్కగా సాక్ష్యం ఇస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో మనము చూడొచ్చు. ప్రభునందు ప్రియమైన దేవుడి బిడ్డ 8వ వాక్యము 45వ అధ్యాయం 8వ వాక్యంలో, కాబట్టి దేవుడే కానీ మీరు నా దగ్గరికి పంపలేదు, ఆయనను ఫరోను తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. కొంచెం హల్లెలూయా. అందరూ చూసిన సంతోషం ఆపుకోలేక వాళ్ళని మళ్ళా వాళ్ళ మీద ప్రతీకారం తెచ్చుకోకుండా మళ్ళా పోయి యోసేపు ఏం చెప్తున్నాడంటే దేవుడు నన్ను ఇక్కడ పంపించారు, మీరు అసలు ఏం భయపడాల్సిన అవసరము. తర్వాత మళ్ళా టైం తీసుకొని ఎక్కడో దూరదేశం అన్నట్టు యాకోబు దగ్గరికి వెళ్ళాడు. యాకోబును చూసి ఏడవడం ప్రారంభించాడు యోసేపు. ఒకప్పుడు బాధతో ఇంటిని వదిలిపెట్టి వచ్చేసాడు. ఒకప్పుడు కుట్ర చేసి అన్నదే ఇంటి నుండి బయటికి తరివేశారు. కానీ యోసేపు తన స్థితి మారిన తర్వాత ప్రతీకారం తీర్చుకోకుండా ఏం చేశాడు చెప్పండి?
సంతోషంగా మళ్ళా తిరిగి వారిని ఎవరైతే అమ్మేశాడో, ఎవరైతే చంపాలనుకుంటున్నారో వాళ్ళని హక్కులు తెచ్చుకొని వాళ్ళకి భోజనం పెట్టాడు. ఈ స్థాయిలోనికి మళ్ళా యోసేపు దిక్కించే స్థాయి నుండి మళ్ళా వాళ్ళు చూచి వాళ్ళు సంతోషించే స్థాయి వరకు యోసేపు ఎలా రాగలిగాడు అని అంటే, దేవుడు యోసేపుకు 18వ ఏట ఆయనకి ఇచ్చినటువంటి కేవలం ఒకటే దర్శనాన్ని నమ్మటాన్ని బట్టి, దేవుడు యోసేపుకు చూపించినటువంటి ఆ కళ, ఆ దర్శనం నా ప్రభు ఖచ్చితంగా నా జీవితంలో నెరవేరుస్తాడని దాని మీదే విశ్వాసం ఉంచాడు. అమ్మివేయబడ్డా తన ధ్యాస అంతా దేని మీద ఉంది? దర్శనం మీద. తృణీకరించబడ్డా తన ధ్యాస అంతా దర్శనం మీదే ఉంది. లెట్టివేయబడి చంపేవేయ స్థితిలోనికి యోసేపు వెళ్ళిపోయినా తన ధ్యాస అంతా దేవుడి మీద. చివరికి పొతీఫరు భార్యను ఆయనను మోసగించి అవమానపరిచి వీడే కట్టేశాడని చెప్పేసి అబద్ధమాడి అతన్ని జైల్లో వేసిన, చెరసాల్లో ఉండి కూడా ఏమంటున్నాడు? దేవుడే. చెరసాల్లో కలవాలని ఉన్నప్పుడు కూడా రే నాకు ఈ జ్ఞానం ఇచ్చింది కూడా ఎవరు? దేవుడే. రాజు నేను చెబుతున్నాడు, దేవుడే నాకు ఈ జ్ఞానం ఇచ్చాడు. ఇప్పుడు చివరికి అన్న దగ్గరికి వచ్చి కూడా ఏమంటాడు? దేవుడే నాకు ఈ స్థితిని ఇచ్చాడు కానీ మీరు కాదే. స్తోత్రం గట్టిగా. కన్న కళ మీద, దేవుడు ఇచ్చిన వాగ్దానం మీద, దేవుడు ఇచ్చినటువంటి దర్శనం మీద ఎంత విశ్వాసం ఉంటే తప్పితే దేవుడు దుఃఖాన్ని సంతోషంగా మార్చలేదు. ఆలోచన చేయండి. స్తోత్రం గట్టిగా. ఈరోజు మీరు ఎలా, ఏ స్థితిలో ఉన్నారో, దుఃఖపడుతున్నారా, ఏడుస్తున్నారా, మరణాపాయ స్థితిలో ఉన్నారా, తృణీకరించబడ్డారా, నీ తోబుట్టువులను త్రోసివేసిన ఏ స్థితిలో ఉన్నా నేను ఒక్క మాట చెబుతున్నాను, సారైన దేవుడు జ్ఞాపకం చేశాడు, దేవుడు యోసేపును జ్ఞాపకం చేశాడు. వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి నా ప్రభు వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు. ఆమె గట్టిగా. ఈ రోజు దేవుని వాక్యం సహోదరి సోదరుడా, నీ విశ్వాసం నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చునుగాక. హల్లెలూయా. ఇది మొదటి విషయం మాత్రమే. మన విశ్వాసం మనల్ని సంతోషపడుతుందిగా. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా శారా గురించి సాక్ష్యం అదే వచ్చింది. అబ్రహాము శారాయి యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు వారికి ఈ విధమైన కార్యం చేశాడు. ఇది మొదటిది. రెండవది ఏంటి అని అంటే, ఇది కూడా కొంచెం సింపుల్గానే ఉంటుంది. ఎల్కానా, పెనిన్నా తెలుసా మీకు? అన్న. దీని గురించి పూర్తి వివరణ మీకు ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటా, ఎందుకంటే టైం 2:30 అయిపోయింది. నేను ముగింపులోకి రావాల్సింది ఈ పాట. హన్న గొడ్రా ఎవరండి? శారాయి కంటే ఏం స్థితి ఇంకా దారుణం. పెనిన్నా తనకి ఎప్పుడైతే గర్భఫలం వచ్చిందో ఆ తర్వాత ఎలాగైతే హగరు శారాయిని చూసిందో, ఈ పెనిన్నా కూడా అంతకంటే దారుణంగా హన్నాని పీడిస్తుంది, హింసిస్తుంది. పాపం ఆమె అయితే ఏమనలేకపోయి వాళ్ళ ఆయన చెప్పుకుంది, అబ్రాహం ఎట్లా అంటాం మీరు చేయాలి అంటే పూర్తిగా పర్మిషన్ ఇచ్చేసాడు, నీ ఇష్టం, నీకు వచ్చింది చేసుకోవాలి. కానీ ఎలాగా నా మాట అంటలా, నేను ఉండగా నీకు ఎందుకు బాధపడుతున్నావు, నేను ఉన్నాగా నీకు ఎందుకు దిగులు పడుతున్నావు అని అంటే, కాదు నన్ను బాగా చిత్రహింసకు గురి చేస్తుంది. సమయాలు మొదటి గ్రంథంలో చాలా చక్కగా మనము ఆ విషయాలు మనము చదవగలుగుతాం. ప్రభుత్వంతో ప్రియమైన దేవుని బిడ్డలు చూడండి ఒకసారి పరిశుద్ధ లేఖ గ్రంథంలోకి మనం వెళ్ళగలిగినట్లయితే, మొదటి అధ్యాయంలో 6వ వాక్యము, యెహోవాకు సంత లేకుండా చేస్తున్న హేతువును బట్టి ఆమె వైర్యము పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు ఏం చేస్తున్నట్టండి? అని కేవలం నేచర్ చూసింది. ఏమైతే ఏకంగా చెప్పండి చెపరైపోతుంది, విసిగించడం ప్రారంభించింది, కోపం పుట్టేస్తుంది. ఈమెకి ఏం చేయాలో తెలియక ఎంతమంది మానేసి ఏం చేసిందండి? నిజమే కదా, పిల్లలు కూడా, మన ఇంట్లో పిల్లలు కూడా
డబ్బుని మనం ఏదన్నా గద్దించామనుకోండి, మనం తిట్టామనుకోండి, వాళ్ళు కూడా ఏం చేస్తారు? తిట్టమని చెప్తారు, అలుగుతారు, బాధపడుతూ ఉంటారు. మా నాన్న చెప్పింది చేయలేదు, మమ్మల్ని తిట్టారు, అది ఇది కదా. పాము పెరిగిన మాటలకి తట్టుకోలేక, కనీసం తినడానికి కూడా ఇష్టం లేక వాళ్ళు బయట వచ్చి ఎక్కడ ఉంటారు? టూర్కి వెళ్ళారు. ఏ టూరు చెప్పండి? దేవాలయంలోనికి వెళ్ళి బలర్పించడానికి అదొక టూర్ వాళ్ళకి. సరదాగా కుటుంబంతో బయటికి వెళ్ళినా కానీ ఏం లేదు, దేవుని మందిరానికి వెళ్ళినా కానీ ఏం లేదు, అస్సలు సంతోషమే లేదు. ఎక్కడికి వెళ్ళి సాగుకొట్టేస్తుంది. మరి ఏమంటుందో ఏంటో. ఇంకా పోయి మందిరంలో కూర్చొని ఏం చేస్తుందంటే, చెప్పండి ఏం చేస్తుందో? ప్రార్థన చేస్తుంది. ప్రభువా, నువ్వు కానీ నాకు కుమారుడు ఇస్తే వాడిని తీసుకొచ్చి నీ మందిరంలో పడేస్తాను. నాకు ఈ బాధ మాత్రం తొలగించాలి. ఈ వేదన, ఈ అవమానం, ఈ నిందలు, ఈ కష్టాలు, ఈ అవమానం, ఈ ఒడిదుడుకులు తట్టుకోలేకపోతున్నానని ఏం చేస్తామంటే పాస్టర్ గారు వచ్చి ఏంటే కొత్త తాగి వచ్చేవాడు అంటే అంతగా మూలుగుతుంది. మరి ఏం చేయాలి తెలియక అసలు తాగిందో లేకపోతే ఏడుతుందో కూడా తెలియనంతగా ప్రాంతంలో కొడుకులాడుతుంది. ఆ బాధ అట్టాంటిది. మరి దేవుడి వాక్యం సెలవిస్తుంది, తన హృదయాన్ని ఎక్కడ? దేవుడి సన్నిధిలో ఏం చేస్తుంది? నా బాధ, నా వేదన, నా ఈ కష్టం ఇదయ్యా ఏం చేస్తాము? ప్రార్థన ఆలకించిన దేవుడు, చక్కగా పెట్టిన దేవుడు అమ్మకి. అప్పుడు అన్న మాట ఏంటో తెలుసా? 2వ అధ్యాయము ప్రారంభ వాక్యం మనం చదివితే, మరియు హన్నా విజ్ఞాపన చేసి ఈరోజు అనెను, దేవునికి స్తోత్రం చెప్పుదాం గట్టిగా. హల్లెలూయా. ఒకప్పుడు ఏడ్చింది, ఒకప్పుడు బాధపడింది, ఒకప్పుడు దుఃఖపడింది, ఒకప్పుడు అవమానపడింది, ఒకప్పుడు తృణీకరించబడింది, ఒకప్పుడు ఎన్నికలేనిగా ఉంది. ఎప్పుడైతే ప్రార్థన చేస్తుందో, ఎప్పుడైతే మొక్కుబడి చేస్తుందో, ప్రార్థన ఆలకించిన దేవుడు తన హృదయంలో ఏమిచ్చాడండి? ఏమిచ్చాడండి? ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు. దేవుని స్తోత్రం చేద్దాం గట్టిగా. ఈరోజు దేవుని వాక్యం వింటున్న సోదర సోదరి, నువ్వు చేయవలసిన 2వ పని, విశ్వాసముతో పాటు మొక్కుబడితో కూడి ఆయన పాదాలు పట్టుకుంటే, ఏ దుఃఖంలో ఉన్న నా ప్రభు నిన్ను సంతోషపడుతుగా నా ప్రభు నిన్ను మార్చునుగాక. హల్లెలూయా. అది ఎలాంటి దుఃఖమైనా సరే ఇప్పుడే యేసు నామమున ఎదుటి తొలగిపోవుగాక. అన్నాకు దేవుడు 1 సంవత్సరంలో చేసి చూపించాడు. ఎన్ని రోజులు పెట్టింది? 365 రోజులు. 1 సంవత్సరం. ఈ ఏట ప్రార్థన చేసింది. వచ్చే ఏటకి చెప్పండి కుమారుడు పొందుకుంది. నీ ప్రార్థన ఈ రోజు నుంచి అలాగే ఉండాలి. నీలో ఉన్న విశ్వాసం అలాగే ఉండాలి. ఆ తర్వాత దేవుని మర్చిపోమని ఒకలా అన్న మళ్ళా తిరిగి ఏం చేస్తుంది? విజ్ఞాపన. దేవునికి స్తుతి గీతం రాసింది హన్నా. దేవుని స్తుతిస్తుంది హన్నా. ఇదన ముందు నీకు జ్ఞాపకం చేస్తున్నాను, ప్రార్థన మాత్రం దయచేసి మీరు దుఃఖంలో ఉన్నా సరే ప్రార్థన మాత్రం మీరు విడిచిపెట్టడానికి వీళ్ళు. దుఃఖం ఉంటేనే మనం ఉపవాసాలు ఉంటాం, లేదంటే అసలు మనం ఉపవాసాలలోకే ఒకవేళ ఏదో వేదన ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం? తిండి మానేస్తాం. ఏదైనా మానేస్తామా? స్తోత్రం జరిగేసిగా. సూపర్గా ఒక్క విషయాన్ని నేను చెప్పి ముగింపులో తీసుకొచ్చేస్తాను. దేవుడు మన దుఃఖాన్ని సంతోషంగా మార్చాలి అని అంటే 3వదిగా మనం చేయవలసినటువంటి మరొక పని ఉంది. లోకాసు సువార్తలోకి మనం వెళ్తే ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, అక్కడ మన కొరకు ఒక చక్కని వాక్యాన్ని ప్రభువైన యేసు మన కొరకు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన రాయించాడు. చూడండి, లోకాసు వార్త 23వ అధ్యాయం. 23వ అధ్యాయంలోకి మనము వెళ్ళగలిగినట్లయితే 43వ వాక్యం. అందుకైన వారితో, నేడు నీవు నాతో కూడా పరదైసు
పరదీసులో ఉండు అని నిశ్చయముగా ఎవరితో చెప్పాడు ఈ మాట? చెప్పండి, ఎవరితో చెప్పాడంటే యేసు ప్రభు తనతో పాటుగా సిలువలో వేలాడుతున్న దొంగకి చెప్పాడు. ఎవరితో అంటండి? సిలువలో వేలాడడానికి ఎలా ఉంటుంది? ఆహా, నీకు కాసేపులో చచ్చిపోతున్నాను అక్కడ. చెప్పండి, ఉరి శిక్ష వేయబడింది, నీకు తీసుకెళ్తున్నారు, ఊరికాడు రెడీ చేశారు, ఆ బలిపేట మీద రెడీగా ఉన్నాయి, ఊరిపోయి పెడతారు. ఇక నవ్వుతావా? నేను బాగున్నా, ఇక అయిపోయింది నా జీవితం. ఎవరు నవ్వుతారండి? చూడండి, సిలువ మీద వేలాడుతున్నటువంటి దొంగ ఒకడేమో దేవుడు దూషిస్తున్నాడు, నువ్వు అదైతే, నువ్వు ఇదైతే, అది ఇదని చెప్పేసి. ఆ పక్కనోడు అంటాడు, ఏమని అన్నాడంటే, ఒరే మనం చేసిన తప్పులకి ఇదైతే న్యాయమే, మనం చేసిన తప్పులకు మనం పొందుకున్న ఈ శిక్ష మనకి న్యాయమే. ఈ దొంగ అంటాడు, ఈయన ఎవరు, ఏ తప్పిదము, ఈయన మంచుడా, ఈయన ఏ పాపం లేదు, ఈయన దేవుడు, ఈయనకి ఇది కరెక్ట్ కాదు అని నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను స్తోత్రం ఎదురుగట్టిగా. మూడో పాయింట్, సిలువ మీద వేలాడుతున్నటువంటి దొంగ కాసేపులో చచ్చిపోబోతున్నాడు. తన హృదయం ముందు ఏమాత్రం సంతోషము, ఆఖరి కోరిక ఒకటి ఉంది, యేసు ప్రభు రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను అతని జ్ఞాపకము. మరణ సమయంలో వేలాడుతున్నటువంటి దొంగ చివరి క్షణంలో చేసిన ఆ ఒక్క పని ఈ రోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం చేస్తే ఏంటి ఆ పని అంటే, యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన ఏ పాపం లేదని మనం ఒప్పుకొని మారు మనసు ప్రతిచేస్తారు. లేకపోతే ఏమొచ్చింది తెలుసా? శిక్ష. ఏమొచ్చిందండి? సిలువ మీద వేలాడే ఒక దొంగకి చేసిన పనికి శిక్ష వస్తుంది. కానీ యేసు ప్రభు నిజమైన దేవుడిని ఎప్పుడైతే ఒప్పుకొని ఆయనలో ఏ పాపము లేదు, నేనే పాపని, నాదే తప్పని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో వెంటనే మరణించిన వెంటనే యేసు ప్రభుకే ఒక మాట అన్నాడు, నేడు నీవు నాతో కూడా. ఆమె చెబుతారు గట్టిగా. 21వ అధ్యాయం మనకి వెళ్ళిపోతే అక్కడ వాక్యం రాయబడింది, ఓ కొంత ఆకాశం, ఓ కొంత భూమి, నీ కొరకు నేను సృష్టించబోతున్నాను. అక్కడ ఏంటంటే అక్కడ ఏముండదు, మీ ప్రతి కన్నీటి బాష్ప బిందువు ఏం చేయకూడదు ఉందా? ఉందండి అక్కడ. చూడండి, పరిశుద్ధ లేఖ గ్రంథాల్లోకి మనం వెళ్తే నాలుగో వాక్యం, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును మరణంగా ఉండదు, దుఃఖమైనను, ఏడ్పును, వేదనైనను. వింటున్నావా? శారాయిది, యోసేపుది, హన్నాది లోకపరమైన దుఃఖం నుంచి వారి నివారణ పొందారు. కానీ సిలువ మీద వేలాడుతున్నటువంటి దొంగ మారు మనసు పొందిన కారణాన్ని బట్టి పరలోకంలో కూడా దుఃఖం లేకుండా సంతోషంగా గొంతులు వేస్తున్నాడు. ఆమె గట్టిగా. ఈ రోజు నువ్వు ప్రాంతానికి వచ్చావు, నా ప్రభు నీతో చెబుతున్నాడు, లోకంలో ఉన్నటువంటి దుఃఖాలు తీరితే కాసేపు నవ్వుకుంటాం, మళ్ళా తర్వాత ఇంకో బాధ వస్తుంది. వచ్చిందా రాదా? ఒక బాధ తీరిపోయిన తర్వాత మరి కొద్దిసేపట్లో ఇంకో బాధ వచ్చింది. అది పోయిన తర్వాత చెప్పండి, చచ్చిపోయిందా ఏదో గొప్పనే ఉంటాయి. కానీ నేను చెప్తున్నాను, సిలువ మీద వేలాడే దొంగలాగా నువ్వు కానీ మారు మనసు పొంది యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించుకొని ఆయన నీ ప్రభువుని నువ్వు నమ్మి ఆయనకు విశ్వాసం ఉంచి చివరి వరకు ప్రార్థన చేస్తూ పరిశుద్ధ సహవాసంలో చేసి ఆయన ద్రాక్షరసాన్ని ఆయన ఇచ్చినటువంటి రొట్టెను ఆయన శరీరంగా ఆయన రక్తంగా భావిస్తూ మనం తిరుగుతూ త్రాగుచుకుంటే దేవుని వాక్యం జరుగుతుంది. అంతమ వరకు మనం ఇది చేస్తే ఆఖరి సమయంలో మనం నిత్య జీవాన్ని, ఆ నిత్య జీవంలో మనకేముంటది? ఏడుపైనను ఉండదు, దుఃఖమైనను, పండు కొరుకుటైనను, సంతోషము, సమాధానము, ఆనందంతో మనం కీర్తనేస్తూ ఉంటామంట. దేవుని స్తోత్రం చేస్తారు గట్టిగా. హల్లెలూయా.
నీవు కట్టని ఎల్లలో నువ్వు ఉంటావు, నీవు నాటని తోట పొలాలు నువ్వు తింటావు, నువ్వు ఎయ్యని రోడ్ల మీద నడుస్తావు. అర్థమవుతుందా? ఏ కాయ ఏ కష్టం చేయకుండా దేవుడిచ్చి ఆహారం తింటూ ఆయన శుద్ధిస్తూ సంతోషంగా జీవించే ఆ నిత్య రాజ్యము కొరకు ఈ రోజు వాక్యం పెట్టిన సోదరి సోదరుడా నువ్వు సిద్ధపడాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నా. యేసు ప్రభు శిష్యుడికి అదే చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? కొంచెం కాలం నీకేమవుతుంది? దుఃఖం. కొంచెం కాలం ఓపిక పట్టండి, నేను మరలా మీకోసం నీ దుఃఖం ఏమైపోద్ది. యేసు ప్రభు అదే యోహాను సువార్త 14వ అధ్యాయం చెబుతున్నాడు, నేను మీకోసం నివాసాలు ఏర్పాటు చేయడానికి కొంచెం కాలం అయిన తర్వాత మరలా వచ్చి నేను మిమ్మల్ని. సో గెట్ రెడీ ఫర్ దట్. ఈ రోజు నువ్వు దానికోసం సిద్ధపడు. ఈ లోకంలో ఉన్న బాధలు, కష్టాలు, ఉద్యోగాలు, వివాహాలు, గర్భఫలాలు, ఈ ఎక్సెట్రా అంతా రావాల్సిన టయానికి వచ్చింది. విశ్వాసంలో లేనోడికి, ప్రార్థనకి వెళ్ళనోడికి కూడా ఉద్యోగాలు వస్తాయి, గర్భఫలాలు వస్తాయి, వివాహాలు అవుతాయి. అడిగి మన తేడా ఏంటి అని అంటే ఒకటే, వాడు మరణిస్తే వాడు నిత్య అగ్నిగుణంలో ఉంటాడు, కానీ మనం మరణిస్తే ఎక్కడ ఉంటాం? ఇలాంటి సంతోషం నా ప్రభు ఈ మధ్యాహ్న కాలంలో మనందరికీ దయచేయను గాక. అందరూ తల వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. మనమందరం కూడా తల వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. తండ్రి దేవా, మహోన్నతుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో 3 విషయాలను ప్రభా ఈ వాక్యంలో నుండి మేము ధ్యానం చేయడానికి ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి నేను సూచిస్తున్నాం ప్రభా. చాలా మీ అందరూ విశ్వాసం ఉంచండి. యోసేపు కన్నా దర్శనం మీద, ఆ దర్శనాన్ని ఇచ్చిన నీ మీద నమ్మకం ఉంచాడు, విశ్వాసం ఉంచాడు. తన కష్టకాలం ముందు, తన దుఃఖ సమయం ముందు, వేదన కాలం ముందు, తృణీకరించబడిన సమయం ముందు, మరణప్రాయ సమయం ముందు అయ్యా నీ మీదే ఆధారపడ్డాడు. వాక్యం స్పష్టంగా రాయబడింది, వారు సంతోషభరితులుగా మార్చబడ్డారు. అన్నను చూడగానే యోసేపు సంతోషంతో కన్నీళ్ళు విడుస్తున్నాడు. నాన్నను చూడగానే యోసేపు సంతోషంతో కన్నీళ్ళు విడుస్తున్నాడు. సారాయి ప్రభువా తను బిడ్డను కన్నప్పుడు యెహోవా నాకు నవ్వునిచ్చడని సంతోషంతో ప్రార్థన చేస్తావు. అన్నా అయ్యా ప్రార్థన చేసి నా హృదయంలో నా దేవుడు నాకు సంతోషాన్ని ఇచ్చాడని మాట. అయ్యా మామూలు మనసు పొందిన అర్థంగా సంతోషంగా లోకాన్ని విడిచిపెట్టి ఈ రోజు నీ రాజ్యంలో ఉన్నాడు, నిత్య ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఈ రోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పాదాల దగ్గర కూర్చున్న నాతో ఈ ఉపవాస దినమందు ప్రభా 3 విషయాలను, ప్రాముఖ్యమైన 3 విషయాలను జ్ఞాపకం చేశావు. విశ్వాసంలో మేము కూడా ఎడతెక్కుండాలని, ప్రార్థనలో మేము కూడా ఎడతెక్కుండాలని అయ్యా, మరి ముఖ్యంగా నిన్ను నమ్ముకొని, నిన్ను హత్తుకొని, నీవే నిజమైన దేవుడు అని నీలోని మారు మనసు ప్రతి అక్కడ వరకు నీ పనులు నేను చేయవేస్తూ ఉంటే, మా భక్తిని, మా విధేయతను కాపాడుకుంటూ ఉంటే, సిలువలో వేలాడుతున్న దొంగ దుఃఖం నుండి సంతోషంలో మార్చబడినట్లుగా మరి కొంతకాలానికి మేము కూడా సంతోషపడుతున్న మారుతామని నీ వాగ్దానం చేశాం. ఈ వాగ్దానం ఈరోజు మా హృదయాలు నెరవేరాలయ్యా. అందుకే నేను ఈరోజు ఒక తీర్మానానికి వస్తున్నాం. మా సేవకుడు మా కొరకు నియమించినటువంటి 3 దినాల్లో అనేకమైన విషయాలు మేము విన్నాం. ఇంకా మేము మారు మనసు పొందక, ఇంకా రక్షణ బాప్తిసాల కొరకు మేము సిద్ధపడక, ఐహిక విచారాలతో బాధపడుతున్నటువంటి మా జీవితాల్లో ఆనాడు భక్తులు నేను నమ్ముకునేటప్పుడు, నీ యొక్క విశ్వాసం వచ్చినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, వాడు వాడి జీవితంలో కార్యం చేస్తున్నట్లే ఈ రోజు నేను కూడా తీర్మానం తీసుకుంటున్నాను. నీలోని నేను మారు మనసు పొందాలనుకుంటున్నాను. నేను కూడా బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను. నేను కూడా పరిశుద్ధ సహవాసంలో చేయవేయాలనుకుంటున్నాను. ప్రభువా ఇప్పుడే నా జీవితంలో కార్యం జరిగించయ్యా. ఇప్పుడే నా దుఃఖాన్ని సంతోషంగా మార్చయ్యా. ఇప్పుడే నన్ను ఆనంద భరితులుగా నన్ను నిలబెట్టు తండ్రి అని మనం ఒక చిన్న ప్రార్థన చేద్దామా? ప్రభు మన జీవితంలో ఖచ్చితంగా ఆయన కార్యం చేయగలుగుతాడు.
ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఎంతవరకు నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నువ్వు వందనస్తులమైన ఇతను మంది మోకరిల్లి అందరైతే ఒక తీర్మానానికి వచ్చారు. వారి బ్రతుకుల్లో ఈ దినం మొదలు వారి దుఃఖము సంతోషముగా మార్చబడదుగా అని ప్రార్థన చేస్తున్నారు. ఈ కూడికల ద్వారా నీ బిడ్డల జీవితాల్లో ప్రతి దుఃఖము, వేదన, మరణము, రోగము యేసు నామములో తొలగించబడదుగా అని ప్రార్థన చేస్తున్నారు. హన్నా, సారాయి, యోసేపు నిలబడి ధైర్యంగా సాక్ష్యం ఇచ్చినట్లుగా ఈ సంఘములో ఈ కూడికలో కూర్చున్న ప్రతి ఒక్కరూ నీ ద్వారా సంతోషింపబడి, నీ ద్వారా ఆరోగ్యం చేయబడి, నీ ద్వారా మేలు పొందుకొని సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా మీరు లేవనెత్తండి. అటు రీతిగా ప్రతి ఒక్కరి జీవితంలో మీరు కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నారు. తండ్రి, ఎంతవరకు మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి, ఎంతవరకు మీరు ఇచ్చిన చక్కటి వాతావరణాన్ని బట్టి నేను సూచిస్తున్నాను. ఇంకొక కూడిక జరగవలసింది ప్రభు. రాత్రి కాలం ముందు జరగబోతున్నటువంటి కూడికలో మీ సన్నిధిని ఉంచండి, నీ మందసాన్ని ఉంచండి, నీ ప్రసన్నతను ఉంచండి ప్రభు. వాతావరణాన్ని స్వాధీనపరచుకోండి ప్రభు. కరెంటుని స్వాధీనపరచుకోండి ప్రభు. ఐసిస్టర్ని స్వాధీనపరచుకోండి ప్రభు. రాత్రి కాలం ముందు జరగబోతున్నటువంటి కూడిక ఇంకా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు మార్చండి, మేలుగా మీరు మార్చండి. భక్తుల జీవితాల్లో ఓ గొప్ప ఉద్యమాన్ని ఇప్పుడే యేసు నామములో మీరు పుట్టించమని ప్రార్థన చేస్తున్నాం, రగిలించమని ప్రార్థన చేస్తున్నాం, మీరు సుధించే అనుభవాన్ని నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, నీ గొప్పతనం రాత్రి కాలం ముందు రాబోతున్నటువంటి దైవజనుల యొక్క ప్రయాణాల్లో కూడా నడిపించండి, క్షేమంగా మా ప్రాంతానికి నడిపించండి. అమూల్యమైన మాటల చేత ప్రభా మా హృదయాలను మీరు పదిలపరచమని ప్రార్థన చేస్తున్నాం. అయా, మారు మనసుతో కూడిన మాటల చేత మా హృదయాన్ని మీరు సంధించమని ప్రార్థన చేస్తున్నాం. బహుబలంగా మీ దాసుని వాడుకుని మహిమ, ఘనత, ప్రభావం నీకే పొందుకున్నాం. ఇతని మంది మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థనను ఆలకించి గొప్ప కార్యాలు జరిగించి నీ కృపలో స్థిరపరచమని క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని కాపుదల తోడు ఉన్న మనకు, సకల భక్తులకు, పరిశుద్ధులకు, వాక్యం అందించిన దైవజనులకు, అలాగే ఈరోజు రాత్రి కాలంలో జరుగుతున్న ప్రార్థనకు, పరిచర్య కార్యక్రమాలకు ఆయన కృప సదా